వారణాసి ఈవెంట్ కోసం దర్శకధీరుడు రాజమౌళి గారు చాలా కష్టపడ్డారు. ఈవెంట్ని పర్ఫెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో రాత్రింబవళ్లు శ్రమించారు. ఈవెంట్ మొత్తం బాగా జరిగినప్పటికీ మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు వచ్చిపడడంతో రాజమౌళి కాస్త ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఈ ఫ్రస్ట్రేషన్ సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీశాయి. దేవుళ్లపై వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కొందరు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. గ్లిమ్స్ వీడియో లేట్ అయ్యిందని, ఏకంగా దేవుడినే తప్పుపడతావా అంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇకపోతే ఈ వివాదంపై ఇప్పటికీ రాజమౌళి గారు కానీ వారణాసి ఈవెంట్ టీం కానీ అధికారికంగా స్పందించలేదు. అయితే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మాత్రం ఈ విషయం మీద ఓపెన్గా స్పందించాడు. ప్రియదర్శి హీరోగా నటించిన ప్రేమంటే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న హైపర్ ఆది మాట్లాడుతూ రాజమౌళి దేవుణ్ణి అవమానించలేదు, గ్లిమ్స్ లేట్ అయ్యిందని హనుమంతుడిపై కాస్త అలిగారు అంతే, ఆయన ఎవరిని అవమానించలేదు అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలపై ట్రోలింగ్ పెరగడం పైన ఆది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎవరి గురించి ఏ విషయం వచ్చినా వెంటనే ట్రోల్ చేయడం అలవాటైపోయిందని అన్నారు. ఎన్టీఆర్ గారు సన్నబడినా ట్రోల్, అల్లు అర్జున్ నవ్వినా ట్రోల్, సాయి ధరమ్ తేజ్ ప్రమాదం తర్వాత మాట్లాడలేకపోయినా ట్రోల్, ప్రభాస్ లుక్ పై ట్రోల్, రామ్ చరణ్ చికిరి చికిరి సాంగ్ పైన ట్రోల్. అంతేకాదు చిరంజీవి గారిని కూడా అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది తగ్గాలి అని ఆది అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ఇప్పుడు సినీ అభిమానులు, నెటిజన్లు హైపర్ ఆది వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.